శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. పట్టుగ నిక్కుచున్ మదము బట్టి మహాత్ముల తూలనాడినం పట్టిన కార్యముల్ చెడును ప్రాణము పోవు నిరర్థదోషముల్ పుట్టు మహేసు కాదని కుబుద్ధినొనర్చిన యజ్ఞతంత్రముల్ ముట్టకపోయి దక్షునికి మోసము వచ్చే కదయ్యా భాస్కర. ఒక పురాణ కథతో అనుసంధానించి మనకి ఒక చక్కటి ఉదాహరణతో కూడిన మంచి మాటలు తెలియచేస్తున్నాడు అర్థవంతంగా శతకకారుడు. శివుడి మీద ఉన్న కోపంతో అతన్ని పిలవకుండా దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేశాడు. అది పూర్తి కాలేదు, ఆ యజ్ఞ ఫలితము దక్కలేదు. అంతేకాకుండా అతని ప్రాణాలు కూడా పోయినాయి. కాబట్టి దుష్టుడు, దుర్మార్గుడు మదమెక్కి అహంకారంతో కింద మీద చూసుకోకుండా పొగరుతో మహాత్ముల్ని ధిక్కరించి ఏదైనా పని చేయాలని పూనుకుంటే ఆ కార్యం చెడడమే కాదు, వాని జీవం కూడా నాశనం అవ్వచ్చు అనే ఒక అంతరార్థాన్ని ఇందులో తెలియచేస్తున్నాడు. మనకందరికీ తెలిసినటువంటి ఒక కథని తెలియజేస్తూ దక్షుని యొక్క వృత్తాంతం. పూర్వం దక్షుడు ఒకనాడు బ్రహ్మసభకి వెళ్ళాడు. ఆ దక్షుణ్ణి చూసి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ లేచి గౌరవించారు. కానీ ఈశ్వరుడు సమాధిలో ఉండడం చేత లేవలేదు. దానికి దక్షుడు ఈశ్వరుణ్ణి నిందిస్తాడు, అవమానిస్తాడు. ఈశ్వరుడు లేకుండానే యజ్ఞం చేయాలనేటువంటి తలంపుతో దేవతలందరినీ పిలిచి శివుణ్ణి పిలవడు. పిలవకపోయినా సతీదేవి పుట్టింటికి వెళితే ఆమెని అవమానించాడు దక్షుడు. దాంతో శివుడు దక్షుడు తన యందు కనబరిచిన ఆ అవమానాన్ని సహించకుండా వీరభద్రుడు అనే ఒక శక్తిని సృష్టించి పంపిస్తే అతడు తన పరివారంతో దక్షుని యజ్ఞవాటికని పూర్తిగా ధ్వంసం చేసి దక్షుడి తల నరికి నాశనం చేస్తాడు. ఇది మనకి పురాణంలో చెప్పబడినటువంటి ఒక కథ. అంటే అహంకారంతో గొప్పవాళ్ళని, మహాత్ముల్ని మరి ఎవరినైనా సరే నిందించి తన పబ్బం గడుపుకోవాలని ఆలోచించేటువంటి వ్యక్తికి నాశనమే కలుగుతుంది తప్ప ఆ పని చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఫలితం కానీ లభ్యం అవ్వదు. అందరి ఎడల సమానత్వాన్ని, మంచితనాన్ని ప్రదర్శించాలి, అహంకారాన్ని విడనాడాలి అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనకి ఈ పద్యంలో విడమర్చి చెప్పాడు ఉదాహరణపూర్వకంగా శతకకారుడు.